అక్కడ పద్మనాభ టెంపుల్ ఉంది, టన్నుల కొద్ది బంగారం ఉంది అందులో. మీరు పూజారులు కాగానే బయటికి పట్టుకొస్తారు, అమ్మేస్తారు, దేశానికి పెట్టేస్తారు. దట్స్ వెరీ సింపుల్. లేదు, దాంట్లో అన్ని పావులు ఉన్నాయట, అంటే పావుల్ని పట్టేదే మీరు. పావులు ఉన్నాయంటే మీకు భయం, వీళ్ళకేం భయం? పావులను ఇట్లా పట్టుకొని అక్కడ పడేస్తారు. అట్లా బతికిన వాళ్ళు వీళ్ళంతా. కనుక ఇది అల్టిమేట్గా ఈ జడ్జిమెంటు ఒక డైరెక్షన్తో వచ్చిన జడ్జిమెంటు. కనుక మీరు కానీ ఎవరు కానీ ఈ దేశంలో ఇప్పుడున్న ఒకే ఒక సొల్యూషను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఇమ్మీడియట్గా నేషనల్ అడ్వర్టైజ్మెంట్లు ఈ జడ్జిమెంటు అమలు చేయగలిగేదైతే నువ్వు ముందు అమలు చేసి అడ్వర్టైజ్ చేయి జాబులు అని కేంద్రానికి వెంటనే సుప్రీంకోర్టు నోటీస్ ఇప్పించాల్సిన అవసరం ఉంది. దానికి కాంపిటెంట్ లాయర్లు మన దగ్గరనే ఉన్నారు. ఇక రెండవది, ఈ కులాలు కొట్టుకోవాలనా? నేను ఒక బీసీని, నేను రిజర్వేషన్ను 1997 నుండి అది సుప్రీంకోర్టులో ఆగిపోయేంత వరకు యూనివర్సిటీలో అమలు చేసిన, నేను హెడ్ డిపార్ట్మెంట్గా ఉన్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు రామచంద్రరావు కమిషన్ ద్వారా చేసిన దాంట్లో డివిజన్ ఎట్లుండింది? మాదిగలకు 7%, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు. మాలలకు 6%, మాదిగల ఉపకులానికి 1%, మాలల ఉపకులానికి 1%. దాంట్లో ఆది ఆంధ్రులు ఉన్నారు, ఆది ద్రవిడులు ఉన్నారు ఆ ఉపకులంలో. వాళ్ళు ఆనాడు కూడా కొట్లాడారు. తర్వాత రెల్లీలు, డెక్కలి, చాలా కులాలు ఉన్నాయి. నిజంగానే అంతకుముందుకు అది వచ్చిన తర్వాత అడ్మిషన్స్లో తేడా వచ్చింది. మేము కూడా చూసాం కదా, తేడా వచ్చింది అంతకుముందు. అయితే ఆనాడు మాదిగల చదువు చాలా తక్కువ ఉండింది, ఇప్పుడు కొంత పెరిగి ఉండాలి. కానీ అనేది ఏంటి అంటే, ఆనాడు ప్రభుత్వము జీవో ఇచ్చిన జీవోకు దాన్ని అమలు చేయడానికి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు చేయడానికి చాలా పెద్ద తేడా ఉంది. అది చాలా లోకలైజ్డ్ ఇష్యూ, అందుకే కోర్టులు ఒప్పుకోలేదు. ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ అని చెప్పినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు 7 జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని మొదలు కేంద్ర ప్రభుత్వం అగ్రిమెంట్తో వచ్చినప్పుడు ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేసి కావలసిన గైడ్లైన్లన్నీ రాష్ట్రానికి ఇస్తే, ఒకేసారి దేశమంతటా ఎట్లా డివైడ్ చేయాలని చెప్పి అమలు చేస్తే ఎవ్వరూ మాట్లాడరు. అది ఎలక్షన్ ఇష్యూ కాదు. ఇప్పుడు దీన్ని ఎలక్షన్ ఇష్యూ చేస్తున్నారు. ఎక్కడ ఏ కులం ఎక్కువ ఉన్నది, ఎక్కడ ఏ కులం ఎక్కువ ఉంటే చెయ్యకపోతే ఎటు ఓట్లు వస్తాయి, చేస్తే ఎటు ఓట్లు వస్తాయి. ఇది సమస్య. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సమస్య. అందుకని ఈ 2 కులాలకు కానీ, దళితులకు కానీ, బీసీలకు కానీ రిజర్వేషన్లో ఉన్న మనమందరం కూడా ఏక ఇష్యూ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. అది అదృష్టవశాత్తు మరి ఏదో ఒకందుకు మీ రాష్ట్రంలోనే ఒక విప్లవాత్మక నిర్ణయము జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసిపోయింది. అది ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్. దానికి తోడు అమ్మఒడి, దానికి తోడు కాలేజ్ ఫీజు రీయింబర్స్మెంట్. మిగతా ఏం జరిగినాయి వేరే విషయం, కానీ ఇవి ఈ దేశాన్ని సమూలంగా మార్చేటి. ప్రైవేట్ సెక్టారు ఇవాళ నిన్న కూడా చెప్తున్నాడు, ఇక్కడ జస్టిస్ రమణ మాట్లాడుతూ ఇక్కడ తెలుగు మహాసభలు పెట్టారు. జస్టిస్ రమణ, తర్వాత బుద్ధప్రసాద్, వీళ్ళందరూ మనము తెలుగును కాపాడవలెను. అవును, కాపాడవలెను. కానీ ఎవరు కాపాడవలెను? మాలలు, మాదిగలు, సాకలి, మంగలి, కమ్మలి, ఆదివాసి కాపాడబడను. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియములో అంబానీ కాలేజీలో చదవవలెను. అరే, నువ్వు అట్లా మాట్లాడుతున్నావు, ముఖ్యమంత్రికి రికమెండ్ చేస్తున్నావు. ఆయన మనవని పేరు ఏంటది? దేవాంశకి ఇంగ్లీష్ ఎందుక? ఆ పిల్లగాన్ని ఏ స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు? జస్టిస్ రమణని అడగండి, ఒకసారి చూసి రమ్మనండి. బుద్ధప్రసాద్ని అడగండి. ఆయనని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో పెట్టి ఇంగ్లీష్లోనే చెస్ వరల్డ్ ఛాంపియన్ చేసే ట్యూటర్ను పెట్టి, అది ఆడిండో లేదో ఆల్రెడీ వరల్డ్ని గెలిచినట్టు చెప్పి టీవీలలో పెట్టి, అంటే అంటే మీ 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 డ్రామా ఎవరికి అర్థమవుతలేదా? ఇదేమి డ్రామా ఆడుతున్నారు? మీ పిల్లలందరికేమో ఇంగ్లీష్
మీడియం, మీ ముఖ్యమంత్రి మన్మనికి ఇంగ్లీష్ మీడియం, ఉప ముఖ్యమంత్రి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం. ఆయనకు ఒక నాటకం తప్ప ఇంకేం అర్థం వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటాడు. ఇంగ్లీష్ ఏమున్నదండి, యూట్యూబ్ మీద నేర్చుకోవచ్చు అంటాడు. మరి నీ పిల్లలు ఎక్కడ పెట్టినావు? యూట్యూబ్ స్కూల్లో పెట్టరాదు? వెంకయ్య నాయుడు ఆయన పెద్ద మాయవాది. ఈ రాష్ట్రంలో, మీ రాష్ట్రంలో పుట్టిన పెద్ద మాయ ఏదైనా ఉన్నాయంటే వెంకయ్య నాయుడు. ఆయన ఎప్పుడూ తెలుగు ప్రేమ. అరే తెలుగు ప్రేమ అయితే నేను కూడా తెలుగులో 11వ తరగతి వరకు చదువుకున్నా. ఇంగ్లీష్ రాకనే పియూసీలో డాక్టర్ని కాలే అదృష్టవశాత్తు, లేకపోతే ఎంతమందిని చంపుతున్నావు. తర్వాత బిఏలో కూడా ఇంగ్లీష్ సరిగా రాకపోతే పట్టుబట్టి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 100 సార్లు చదివి కమ్యూనిజము ఇంగ్లీషు 2 దాంతో నేర్చుకున్నాను. నేను ఇంగ్లీష్లో రాస్తున్నా. వెంకయ్య నాయుడిని ఒక్కసారి వచ్చి నాతో ఇంగ్లీష్లో రాయమను. నువ్వు లా చదివినావు కదా, నాతో ఒక్కసారి వచ్చి ఇద్దరం కూర్చొని రాద్దాం ఒక ఎస్సే. మీ తెలుగును బతికించవలెను, శ్రీకృష్ణదేవరాయ నుండి ఇప్పటి వరకు తెలుగునే ప్రపంచమంతా ఏలుచున్నది. ఎక్కడ ఏలుచున్నదో రాద్దాం రా, ఇంగ్లీష్లో రాద్దాం ముందు. దిస్ ఈజ్ ఆల్ రబీష్. ఈ రబీష్ వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకేమో మనం ఇంకా కూలి చేయాలి, మనం ఇంకా ఊళ్ళల్లో పంటలు పండించాలి, మనము చెప్పులు చేయాలి, మనం కుండలు చేయాలి. అరే డప్పు మీద నేను తెలంగాణ నినాదం ఏమిచ్చిండ్రు వాళ్ళు, మా తెలంగాణ కోటి రత్నాల వీణ. ఆనాడు ఈ నినాదం మాదిగ పిల్లలు ఇచ్చిండ్రు, మాలలు ఇచ్చిండ్రు, అందరు ఇచ్చిండ్రు. నాకు ఒక్కనికే పిచ్చిలేసింది. పిచ్చిలేసి రాష్ట్రం కూడా వద్దన్న, మీకు తెలుసు కదా వద్దని. నేనేమన్నా, అరే వీణకేమో తెలంగాణకి ఏం సంబంధం రా భయ్, ఇక్కడ ఒక్క వీణ లేదు, మా తెలంగాణ కోటి డప్పుల నాదా అని చెప్పిన నేను నినాదం. దాన్ని ఇప్పుడు సరే డప్పు కొట్టును, కానీ మొత్తం రిజర్వేషన్లు ఎత్తేసే జడ్జిమెంట్ కోసము మాత్రమే చేస్తానంటే ఈ దేశంలో మొత్తం షెడ్యూల్ కులాలకు అంబేద్కర్ పెట్టిన తాత్విక పునాదికి బొందబెట్టే ప్రయత్నం చేయకండి అని చెప్తున్నాను. ఆయన అన్నిహిలేషన్ ఆఫ్ కాస్ట్ రాసింది ఈ దేశంలో మొత్తము లాక్ అయి ఉన్న బ్రెయిన్స్ను ఓపెన్ చేసే చిప్పులు తయారు చేయడానికి పెట్టాడు. మీరు మళ్ళా లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కులాల వారి, ఇప్పుడు ఓబీసీలలో ఉందండి, బీసీడీలో 300 కాపులు ఉన్నారు, యాదవులు ఉన్నారు. నేను లెక్క చూస్తే ఎప్పుడు యూనివర్సిటీ సీట్లలో 300 కాపులకు వచ్చిన దాంట్లో యాదవులకు సగం రావు. బీసీబీలో కురుమలు ఉన్నారు, నేనున్న కులం ఉంది, పద్మశాలీలు ఉన్నారు, పద్మశాలీలకు వచ్చిన సీట్లలో మాకు సగం రాకపోయి మేము పోయి కొట్లాడుతున్నామా? పద్మశాలీలే కారణం అంటున్నామా? లేదు 300 కాపులే కారణమని ఇప్పుడు పోయి యాదవులు కొట్లాడాలనా? ఇది మాలని కారణం కాదు, కాలేరు వాళ్ళు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈ భాష వాళ్ళు మానుకోవాలి, మీరు మానుకోవాలి. రేపు మా బీసీలలో ఎవరన్నా వచ్చినా కూడా రిజర్వేషన్ అమలు చేయడానికి ఒక సూత్రం ఉంటుంది, ఆ సూత్రాన్ని మార్చాలి. దట్ ఈస్ ది ప్రిన్సిపల్. ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆనాడు వచ్చి మీటింగ్ పెట్టిండు కేంద్రం ముందు, నేనే సుప్రీంకోర్టు ముందు పాజిటివ్గా పెడతా అన్నాడు, పెట్టిండు. సింపుల్గా ఆ ఢిల్లీలో అమలు చేయించండి, దేశానికి గైడ్లైన్స్ ఇప్పించండి, అందరి సమస్య పరిష్కారం అవుతుంది. జడ్జిమెంట్లో ఉన్నట్టు కులం పోవాలంటే మొత్తం దేశంలో ప్రైవేట్ స్కూల్ అబాలిష్ చేసి ఇంగ్లీష్ మీడియం పెట్టండి. హిందూయిజంలో కులం పోవాలంటే టెంపుల్స్లలో దళితులను మాత్రమే పూజారులను చేయండి, ఇంకెవరు ఉండకు చూద్దాం, అది మొత్తం మారిపోద్ది. సో ఇది నా అప్పీలు. మీరు 2 కులాలు నేను ఆనాడు సపోర్ట్ చేసిన, ఎందుకంటే దీని ఇంప్లికేషన్ ఇట్లాంటి జడ్జిమెంట్ వస్తుందని తెలియదు నాకు. సో ఇది లోకల్ సమస్య, దీన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ మొత్తానికే ఎసరు పెట్టిండ్రు. ఇప్పుడు ఈ ఎసరు నుంచి కాపాడుకోవాలి అంటే పెద్ద లీగల్ బ్యాటిల్ చేయాలి, చర్చ చేయాలి. ఇంకోసారి మాలా మాదిగలు పిలిచిన మీటింగ్ వస్తే కూడా నేను వచ్చి మాట్లాడతాను. బీసీలు, మాలలు, మాదిగలు ఈ రిజర్వేషన్ సమస్యకు ఇప్పుడు వస్తున్న ట్రెండ్కు మనం ఏం చేయాలనో కూడా సొల్యూషన్ కనుక్కోవాలి. దేశంలో నరేంద్ర మోడీ నేను బీసీనని మొత్తము బీసీ ఎస్సీ ఎస్సీలకు మొత్తము ఆ చెట్టును నరకదలుచుకున్నట్టు కనపడుతుంది. అక్కడ ఆపాల్సి ఉంటుంది.
సో నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.